నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఏపీలో పెద్ద ఎత్తున సంచలనం రేపుతుంది. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్రానికి రాసినటువంటి లేఖ. అసలు ఈ లేఖ ఏంటి, అందులో సారాంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఏదైతే జగనన్న ఇళ్ల నిర్మాణానికి సంబంధించి వేల కోట్ల కుంభకోణానికి వైసీపీ ప్రభుత్వం పాల్పడిందనేటటువంటి అభియోగాలతో కొన్ని సాక్ష్యాధారాలతో సహా పవన్ కళ్యాణ్ సాక్షాత్తు ప్రధాని మోడీకే లేఖ రాయటం జరిగింది. ఈడీ ద్వారా సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేయిస్తే తప్పకుండా నిజానిజాలు తేల్తాయంటూ కూడా ఆయన పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతం ఏదైతే రాజధాని అంతర్భాగంగా ఉన్నటువంటి తాడికొండ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సీనియర్ టీడీపీ లీడర్ తోకల రాజవర్ధన్ గారు మనతో ఉన్నారు. అసలు ఈ యొక్క ఇళ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రక్రియ ఎలా జరిగింది, దీని వెనుక పవన్ కళ్యాణ్ ఆపాదించినటువంటి ఏదైతే ఆరోపిస్తున్నటువంటి లేఖ రాసినటువంటి ఆరోపణలో ఉన్నటువంటి అంశాలకు సంబంధించి మనం డిస్కస్ చేద్దాం. దానికి సంబంధించి సార్ రాజవర్ధన్ గారు నమస్తే సార్. సార్, ప్రస్తుతం ఏదైతే పవన్ కళ్యాణ్ లేఖ ఇప్పుడు కలకలం రేపుతుంది. ఒకవేళ కేంద్రం స్పందించి ప్రధాని స్పందించి సిబిఐ ఈడీలను కనుక రంగంలోకి దింపితే ఎలాంటి నిజాలు బహిర్గతమయ్యే పరిస్థితి ఉంటుంది? అసలు ఇది ఒక భారీ కుంభకోణం అనటానికి మీ దగ్గర ఏమన్నా సమాచారం ఉందా? సార్ వేణుగారు, మనం చూస్తే ఈ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జగనన్న కాలనీలు కాదు, జగనన్న ఊళ్ళు కడుతున్నాడు అని చెప్పి పబ్లిసిటీ ఇచ్చుకుంటూ వచ్చారు. మనం ఆ యొక్క పథకాన్ని మనం ఫస్ట్ నుంచి కనుక క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసినట్లయితే వేణుగారు, జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో భూముల రేట్లు రోజు రోజుకి తగ్గుతూ వచ్చాయి. ఇది వాస్తవా కాదండి? వాస్తవం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రియల్టర్లు, బిల్డర్స్ అందరూ కూడా కొంతమంది సూసైడ్లు చేసుకున్నారు, కొంతమంది పక్క రాష్ట్రాలు పోయి బతుకుతున్నారు, బ్యాంకులకు అప్పులు కట్టలేక అల్లాడిపోతున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొని ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో, ప్రతి టౌన్లో, ప్రతి గ్రామంలో భూముల రేటు విలువ తగ్గుతూ వచ్చింది. కానీ ఒకే ఒక్క చోట భూముల రేట్లు పెరిగినాయి. ఎక్కడంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పేదలకి నివాస స్థలాలు ఇద్దామనుకుంటున్నారో, ఏదైతే భూమి సేకరణ చేద్దామని చెప్పి ఏ ప్రాంతాన్ని అయితే అతను సెలెక్ట్ చేసుకున్నాడో, అతను కానీ అతని ఎమ్మెల్యేలు కానీ అతని యొక్క నాయకులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుగా వెళ్ళి ఇదిగో ఈ గ్రామంలో ఇళ్ల పట్టాలు ఇద్దాం, ఈ గ్రామంలో మన వైసీపీ కార్యకర్త ఎవరున్నారు, ఎక్కడ వైసీపీ కార్యకర్త యొక్క భూమి ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి అనుకూలంగా ఉన్నా లేకపోయినా ఎక్కడుంది, అక్కడ మార్కెట్ రేట్ ఎంత ఉంది, అక్కడ మార్కెట్ రేట్ సపోజ్ 5 లక్షలు, 6 లక్షలు, 10 లక్షల లోపే ఉంటే దాన్ని ఎమ్మెల్యే గారికి 10 లక్షలు, ఎంపీ గారికి 10 లక్షలు, ముఖ్యమంత్రి గారికి 10 లక్షలు, లోకల్ లీడర్లకు 10 లక్షలు అని చెప్పి లెక్కలేసుకొని వీళ్ళు 10 లక్షలు రైతుకు చెల్లించడానికి ప్రభుత్వానికి పెట్టినటువంటి కొటేషన్ 50 లక్షలు, 60 లక్షలు. అంటే రాష్ట్రం మొత్తం భూముల రేట్లు తగ్గినాయి. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే పేదలకు ఇళ్ల స్థలాలు ఇద్దామని ల్యాండ్ సెలెక్ట్ చేస్తాడో అక్కడ మాత్రం రేట్లు పెరుగుతూ ఉన్నాయి సార్. పెరిగి వాళ్ళ ఇష్టం వచ్చిన రేట్లు కోట్ చేసి గవర్నమెంట్ దగ్గర నుంచి అప్రూవల్ తెచ్చుకొని ఆ ల్యాండ్కి అంత చెల్లించేసేసి పేదలకు ఏదో మొక్కుబడిగా దేనికి సరిపోకుండా 1 సెంటు, సెంటు పావు అనే స్థలాలు నామకే వాసిగా ఆ యొక్క పేదలకు ఇచ్చి, అంటే పేదల ముసుగులో పేదలకి ఇళ్ల పట్టాలు ఇద్దామనేటువంటి ఒక సద్భావన అనేదాన్ని ప్రజలకు కల్పించి దాని వెనకమాల వేల కోట్ల ముడుపులు చేతులు మారాయి. దానికి ఉదాహరణ 10 లక్షల రూపాయల రేటు ఉన్న ల్యాండ్ని ఎకరం 50 లక్షలు, 60 లక్షలు కూడా చెల్లించినట్టుగా గవర్నమెంట్ రికార్డ్స్ తెలుస్తూ ఉన్నాయి. నిజంగా ఈరోజు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు రాసినటువంటి లేఖ మీద శ్రీ నరేంద్ర మోడీ గారు కనుక కపట ప్రేమ లేకుండా ఈ ముఖ్యమంత్రి మీద దత్తపుత్రుడు ప్రేమలు ఏమీ లేకుండా నిజంగా దాని మీద సిబిఐ ఎంక్వైరీ కానీ ఈడీ ఎంక్వైరీ కనుక ఆదేశిస్తే, ఆ రోజున తండ్రి ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని ఏ విధంగా అయితే అక్రమ ఆస్తులు కూడగట్టుకొని కేసుల్లో ఇరుక్కుపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఈరోజు అతనే ముఖ్యమంత్రిగా ఉండి ఆయన చేసినటువంటి కుంభకోణాలన్నీ కూడా బయటకు వచ్చి, మీరు నమ్మరు, మీడియా రంగం కానీ మా యొక్క పార్టీ ఆరోపిస్తున్న విధంగా కానీ ఇవన్నీ కూడా దాటిపోయే విధంగా స్కాములు బయటికి రాబోతూ ఉన్నాయి.
ఒక్క ఇళ్ల స్థలాల విషయంలోనే 35,000 నుంచి 40,000 కోట్ల రూపాయలు అవినీతి డబ్బులు ముడుపులు అందాయి అనేది మేమైతే ఆరోపిస్తున్నామండి. ఖచ్చితంగా జనసేన అధ్యక్షుడు లేఖ రాయటం మేము స్వాగతిస్తున్నాం. దీని మీద తక్షణమే బీజేపీ కేంద్ర గవర్నమెంట్ స్పందించి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ ఇళ్ల నిర్ణయాల మీద సిబిఐ ఎంక్వైరీ, ఈడీ ఎంక్వైరీ వేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అందులో ఖచ్చితంగా ఏదైతే పేదల డబ్బులు ఈ రాష్ట్ర ఖజానా నుంచి దొంగిలించారో వాటన్నిటిని కూడా రికవరీ చేయాలని తెలుగుదేశం పార్టీ తరఫున మేము యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నామండి. రాజవర్ధన్ గారు, ప్రస్తుతం చూస్తే రాష్ట్రంలో ఏదైతే ఇళ్ల నిర్మాణానికి సంబంధించి జరిగినటువంటి ఏదైతే పవన్ కళ్యాణ్ లేఖలో ఉన్నటువంటిది ఇది ఒక భారీ కుంభకోణం అనేటటువంటిది ప్రస్తుతం చూస్తున్నటువంటిది. గతంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా స్కాముల్లో ఇలాగే తెర వెనక ఒక పథకాల వెనక అలాగే ఏదైతే ఇచ్చినటువంటి ల్యాండ్స్ వెనక చేతులు మారిన ముడుపులు పెద్ద ఎత్తున అనేటటువంటిది సిబిఐ కేసులు, ఈడీ కేసులు జగన్మోహన్ రెడ్డి పైన ఇప్పటికీ నడుస్తున్నాయి. ఒక పక్క కేసుల్లో ఉండి ప్రతి నెలకు కొన్ని వాయిదాలకు వెళ్ళి వస్తున్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డిలో మార్పు రాకపోవటాన్ని ఎలా భావించవచ్చు అంటారు? ఒకవేళ ఇది స్కామ్ అయితే కనుక మీరు ఆరోపిస్తున్నారు. అంటే ఇక్కడ వేణుగారు ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారు అతను నేర స్వభావం కలిగినటువంటి వ్యక్తి. అంటే తెలియక తప్పు చేసినటువంటి నేరస్తుడు కేసు అయినప్పుడు లేకపోతే పెద్దలు ఎవరన్నా మందలించినప్పుడు, కోర్టులు కానీ పోలీస్ స్టేషన్స్ కానీ మందలించినప్పుడు మారేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కనుక వ్యక్తిత్వం చూసుకున్నట్లయితే మనం అనాది కాలం నుంచి, అంటే అతను యుక్త వయసు నుంచే నేర స్వభావం కలిగినటువంటి ఒక దృక్పథంతో పెరిగి ఉన్నాడు. ఆయన ఎగ్జామ్స్ రాసేటప్పుడు టీచర్స్ మీద గొడవ చేసి టీచర్స్ మీద చేసుకునే దగ్గర నుంచి మొదలు పెడితే ఎగ్జామ్ పేపర్స్ని లీక్ చేసే దగ్గర నుంచి మనం మాట్లాడుకుంటూ వస్తే ఆ తర్వాత వాళ్ళ యొక్క తాత తండ్రులని అడ్డం పెట్టుకొని ఆ యొక్క ప్రాంతంలో చేసినటువంటి ఫ్యాక్షన్ గొడవలు అయితేనేమి, అవి అయిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ యొక్క తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని అతను చేసినటువంటి భూదందాలు అయితేనేమి, ఫ్యాక్షన్ తగాదాలు అయితేనేమి, ఇవన్నీ కూడా ఆయన నేర స్వభావానికి కళ్ళకు కట్టినట్టు కనపడుతున్నాయండి. అంటే ఇతను నాకు తెలిసి 50 సంవత్సరాల వయసు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ 30 years నుంచి నేరాలు చేసుకుంటూనే వస్తున్నాడు. అంటే ఇతనికి నేరాలు చేయటం అనేది పరిపాటి అయిపోయింది. కనుక ఇప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా, అంటే ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రానికి తండ్రి స్థానంలో ఆయన కూర్చోబెట్టారు ప్రజలు. తెలుసో తెలియకో ఒకసారి చూడండి, ఒక్క అవకాశం ఏంటంటే ఆ రోజున ఈ రాష్ట్ర ప్రజలు ఏదో రాజశేఖర్ గారి బిడ్డ ఒక అవకాశం అడుగుతున్నాడు కదా ఇద్దామని చెప్పి ఇచ్చారు. ఇస్తే అంటే నువ్వు ముఖ్యమంత్రి కాక మునుపు వైఎస్ఆర్సీపీ మాత్రానికే లీడర్వి, కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత